భాస్కరరావు నాతో గత 10 సంవత్సరాల నుంచి దగ్గరి సంబంధం, మంచి సలహాలు, ఆలోచన దాసుని ద్వారా నేను పొందాను. దేవుడు చిత్తమైంది, తాను సిద్ధపరచుకున్నాడు, తాను సిద్ధపడ్డాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రకటనలో రాయబడి ఉన్నది 14-13 వచనము. అక్కడ ఒక మాట చదివితే అర్థమవుతుంది. చూడండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. వారు తమ ప్రయాసము మాని విశ్రాంతి పొందుతున్నారు. తాను ఎంతో ప్రయాసపడ్డాడు, ఆత్మీయంగా పడ్డాడు, శారీరకంగా కూడా పడ్డాడు. దేవుడు తాను సంపూర్తిగా భూలోకం సిద్ధపరిచాడు. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయబడినది. చాలా మటుకు చూస్తూ ఉంటాము, ఎంతోమంది క్రైస్తవులు చూస్తూ ఉంటాము. ఆరంభంలో ప్రభుని నమ్ముకొని చిట్ట చివరికి ప్రాణం పోయే సమయంలో ఇంకొక 6 నెలలు చచ్చిపోక ముందు, 6 నెలల ముందు, 2 నెలల ముందు ప్రభుని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా భయంకరమైన బ్రతికి, కానీ దాసునికి అలాగా చేయలేదు. ప్రభునందు మృతుని వెళ్ళారు, అది ధన్యత. రెండవది, ఆయన విశ్రాంతి పొందుతున్నాడు, తన ప్రయాసములు మాన్యాడు, తన క్రియలు తన ఎంబడి పోవును అని రాయబడినది. అది కొరకు అక్కడ అది కీర్తనలు 93వ వచనం. కీర్తనలు 93వ వచనం చూడండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు, నరులారా తిరిగి రండి అని మీరు సెలవిస్తున్నారు. అది నువ్వు మనుషులకు మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నావు అని రాయబడింది. ఇంకొక మాట యోబు 5:26 అనుకుంటాను, 5:26 అక్కడ ఒక మాట ఉన్నది. వాటి కాలమున ధాన్యపు పనులను ఇల్లు చేరునట్లుగా పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరెదవు. అది పూర్ణ వయసు గల దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు, అంతవరకు బతికినాడు దేవుని దాసు. మానవైన ఆయుష్కాలము 70 లేకపోతే 80, ఆ మిడిల్నే ఉన్నాడు దేవుని దాసు. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు ఉన్నాడు, పూర్తి చేసుకున్నాడు. కాబట్టి తాను భూమి మీద బతికి ఉన్నప్పుడు, తాను సంగారెడ్డిలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను మీర్కాంపేట నుంచి ఇక్కడికి వచ్చిన సమయంలో నాకు ఆధార్ కార్డులో పిల్లల పేర్లు కొన్ని అవతవకలుగా ఉంది. కానీ అన్నీ కూడా ఆయన బాధ్యత తీసుకొని సేవకుని పిల్లలని ఆయన ఒక్క అక్షరము, ఒక సున్నా, ఒక కామ కూడా తప్పు లేకుండా నాకు అన్ని పిల్లల పేర్లు కానీ, మావి కానీ, ఆధార్ల కార్డులో, రేషన్ కార్డులో ఇవన్నీ కూడా చేసి పెట్టేస్తున్నాడు. అంత నమ్మకంగా చేశాడంటే నేను నమ్మలేదు. కానీ దేవుడు తాను వాడుకున్న నా మేలు కొరకై తర్వాత నా పిల్లల అవసరత కొరకు వాడుకున్న దాసుడు. ఒక్కొక్కరికి ఒక విధంగా మేలు చేస్తుంటారు. ఒకరికి మంచిగా ఉండొచ్చు, ఒకరికి మంచిగా ఉండకపోవచ్చు.
అందరం మనం తృప్తిపరచాలంటే తృప్తిపరచలేము, కానీ దేవుని ద్వారా వచ్చారు. ఆయన తన మంచి మనసుతో నా ఎంతో మేలు చేశాడు, మంచి సలహాలు ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు నాకు. నేను ఈరోజు ఉన్నానంటే ఒక మెట్టు ఆయనే నా అక్కర తీర్చినవాడు, ఆదరించినవాడు. నేను ఇది చెప్పగలను, ఆ క్రియలు పరలోకంలో కూడా ఉంటాయి ఆయనకు. అది కొరకు దేవుని బిడ్డలారా, ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనం శాశ్వతం కాదు ఈ లోకం. ఇవాళ ఇంట్లో రేపు మనతో మనతో వచ్చిన ఏమీ రావు. పాపం పుణ్యం రెండే వస్తాయి, మంచి చెడు రెండే వస్తాయి. మనం కుమ్మరోని కుండ, ఊపిరి బుగ్గ, అలాంటి వాడే మనం. ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఎలాంటి ఉన్నా సరే ఒకరోజు వెళ్ళిపోతాం. మంచిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామా, చెడు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ రెండే చూస్తాడు దేవుడు. నువ్వు ఏ పార్టీ నువ్వు లేకపోతే అది ఇది అది ఆ సావాసం ఈ సావాసం లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి కదా, అవన్నీ చూడాడు దేవుడు. ప్రభు మనసు చూస్తాడు, యథార్థత చూస్తాడు, పరలోకంలో బహుమానం ఇస్తాడు. అలాగనే దాసులు చూశాను నేను. తనకు అప్పచెప్పిన పని ఎవరైనా సరే, ఎంతోమంది ఇక్కడ ఉన్నారు ఆయన ద్వారా మేలు పొందినవారు, సలహాలు తీసుకున్నవారు. ఒక అప్లికేషన్ రానికే కోర్టు పర్యంగా, పోలీస్ పర్యంగా దేవుని బిడ్డలు ఎంతోమందికి మేలు చేశాను. అలాగా నేను చెప్పేటంటే ఒకరోజు మనం కూడా పోతాం. ఇంకెవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ మాటలు వినేవారు ఆత్మశుద్ధి చేసుకొని యేసు రక్తం చేత కడగబడి ఆత్మశుద్ధి అయి ఈ లోకంలో ఉంటే చాలు, అంతకంటే గొప్ప భాగ్యం లేదు. యేసు రక్తం చేత కడగబడి నీటి బాప్తిసంలో పాలు పొంది నమ్మకంగా బలలో పాలు పొందిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. అదనమాట. బంధుమిత్రులు కానీ ఎవరైనా సరే, ఇక్కడ చేర్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా నీటి బాప్తిసంలో పాలు పొందకపోతే, ప్రభు దగ్గర రాలేని ఆ యొక్క అలవాటు లేకపోతే, ఈ రోజు నుంచి దేవుని మందిరానికి నమ్మకంగా వచ్చేది, దేవుని సేవించేది, దేవుని ఆరాధించేది, దేవుని మాట వినేది, ఆయన గద్దెంపుకు లోబడేది నేర్చుకుందాం. దేవుని కొరకు జీవించేది మనం శేష జీవితం తీర్మానం చేసుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఒకరోజు పరలోకంలో కనబడతాం, మనం గ్యారంటీగా కనపడతాం. కాబట్టి ప్రభు మనందరినీ ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు ఒక నీలుకోయ ఒక అడ్డకుగా బలి అయిపోయినాడు, యజ్ఞం అయిపోయినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన దోషాలను తొలగించాడు. యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రంగా చేస్తుంది. ఎట్లాంటి వారైనా సరే ప్రభునంది శ్వాసం ఉంటే మనం కూడా అలాగనే మన ముగింపు కూడా శ్రేష్టంగా ఉంటుంది. ఒకరోజు ఆ పరలోకంలో ఉంటాం. కాబట్టి అలాగా ఎక్కువ చెప్పాలంటే సమయం లేదు, కానీ దేవుని దాసుడు ఎంతోమందికి మేలు చేసిపోయాడు. ఆత్మీయంగా నమ్మకస్తుడిగా ఉన్నారు. తన నమ్మకత్వం నేను మెరిగాను, నేను పొందాను, నేను కూడా ఇట్లా ఉండాలి కానీ తీర్మానం కూడా చేసుకున్న దినాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు నామం నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు, దేవుని దాసులు వందనాలు. ఎందుకంటే మనమందరం ఒకరోజు ఆడికి వెళ్ళేటోళ్ళమే. ఆత్మశుద్ధి అయితే పరలోకం, ఒళ్ళు శుభ్రం అయితే ఈ ఇంట్లో కొత్త అనుకుంటాం. ఎంతోమంది వస్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు, బతుకమైన ఆశ ఉండదు. రోడ్డు మీద భయంకరమైన చూస్తున్నాం. కాబట్టి గొంతులో ప్రాణం ఉన్నప్పుడే ఇటు అటు తిరుగుతున్న సమయంలోనే ఎక్కడ ప్రభు కొరకు జీవిస్తున్నామో, ఎక్కడ ప్రభును బాధ పెడుతున్నామో, దుఃఖ పెడుతున్నామో, సంఘాన్ని దుఃఖ పెడుతున్నామో అది చూసుకొని మనము ప్రభు కొరకు జీవిస్తే చాలు. ఒకరోజు ఆ పరలోకంలో అన్నం చూసుకుంటాం, మనం కూడా ఉంటాం. దేవుని విశ్వాసం వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఆ అన్నను సంతోషంగా చూస్తాం. చేరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కుటుంబాల పక్షమున మీ యొక్క ప్రేమ ఆదరణ ఎన్నటికీ కూడా మర్చిపోలేనటువంటిది. ఈ భాస్కర్ రావు గారు
అమ్మకు చిన్న తమ్ముడు. వీళ్ళందరూ కూడా 5 మంది. అన్నమ్మ గారని మా పెద్దమ్మ, షీ క్రాస్ 90, షీఈస్ దేర్, ఎఫ్ఎస్సిలోనే బాప్టిజం తీసుకుంది. దాని తర్వాత మార్క్ రాజ్ గారు, అబ్రహాం గారు అంతా కూడా ప్రభునందు నిద్రించారు. దాని తర్వాత దానికంటే ముందు మా అమ్మ, అందరికంటే చిన్నవాడు ఈ భాస్కరరావు గారు. దాదాపు అందరు కూడా వెళ్ళిపోయారు. మా పెద్దమ్మ 90+, తాను ఒక్కటే ఉంది. అయితే తాను మా అమ్మ కూడా చాలా ప్రియమైనటువంటి తమ్ముడు. అందరి తమ్ముళ్ళు ప్రియమైనటువంటి వారే. దాంట్లో ఎందుకంటే చిన్నవాడు కనుక తాను తన దగ్గర ఉండాలని కోరి తను పిలిపించుకుంది ఇక్కడికి, సంగారెడ్డి. మేమంతా ఉన్నప్పుడు పెళ్ళి కాగానే సంగారెడ్డికి రా అంటే తాను కూడా మంచి విద్యావంతుడు. ఆ దినాల్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్, మంచి నాలెడ్జబుల్ పర్సన్. గ్రామాల్లో పంచాయతీలు తెచ్చేవాడు. నీకు ఎలాంటి గడ్డు సమస్య గవర్నమెంట్ సంబంధించినటువంటిది ఉందనుకోండి, తనకు అప్పచెప్తే తాను చేసుకొని వస్తాడు. ఎట్లా చేసుకొస్తాడో మనకు తెలియదు. మళ్ళీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఎందుకంటే నా మ్యారేజ్ లైసెన్స్ విషయంలో, అంటే నేను పెళ్లి చేసుకునేది కాదు, పెళ్ళిళ్ళు చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఈ దినాల్లో ఒక అంకుల్ చెప్తా ఉన్నాడు, 10 years అయిందంట, ఇంతవరకు మ్యారేజ్ లైసెన్స్ రాలేదంట. నేను ఒక్కసారి 2 సార్లు పోయాను. కనీసం నాకు మ్యారేజ్ లైసెన్స్ ఇప్పించాలి. నేను కూడా ఒకటే, ఏదో పెళ్ళిళ్ళు చేసుకొని బిజినెస్ చేసుకోవడానికి కాదు, కానీ అన్నిలు వస్తారు కదా, స్వార్థ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తీసుకోగలిగితే తీసుకో మామయ్య అని చెప్పాను. ఆయనకు ఆ మాట చెప్పానో లేదో అదొక పట్టుదలతో తీసుకొని కనీసం 100 times తిరిగాడు. నేను ఆయనకి ఇచ్చింది ఏం లేదు, ఒక డ్రైవర్, ఒక మన బ్రదర్, తర్వాత ఎవరైనా తన కంపెనీ. పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం 100 times వితిన్ నాట్ ఈవెన్ 2 years. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే లైసెన్స్ రాలేదు మనుషులకు. ఇది జస్ట్ వితిన్ 2 years ఐ గాట్ లైసెన్స్. ఈ దినమున పబ్లిక్లో పోయి ఇంత స్వార్థ చెప్పి ప్రజలకు యేసుప్రభుని గురించి చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నామంటే తన ప్రయాసం. ఈ దినం కూడా పొద్దున 2 వివాహాలు, ఎంత 2 పార్టీస్, అన్యులంతా ఉన్నారు. స్వార్థ చెప్పండి, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఈజ్ ఎ గ్రేట్ అసెట్ ఎస్పెషల్లీ ఫర్ మీ. నాకు ఒక గొప్ప ఆస్తి మామయ్య. దేవుని టైం వచ్చింది, వెళ్ళిపోయాడు. 45 days హాస్పిటల్లో ఉన్నాడు. ఎవ్రీడే లెగాలి, నేను భాస్కర్ మామ దగ్గర పోవాలి అని ఎవ్రీ డే. పడుకోవడం కూడా రేపు వెళ్ళాలని నాకు 45 days గతించిపోయింది. ఇప్పుడే వచ్చాను సభ. నాకున్న షెడ్యూల్ కొంచెం బిజీ అయిపోయింది, టైర్డ్ అయిపోయినాను. మధ్యలో కొంచెం జ్వరము, దగ్గు, ఓపిక లేక ఎవ్రీడే అయినా సరే ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడి దగ్గరికి తాను వెళ్ళాడు. దేవుడు తను సిద్ధపరిచాడు. ఈజ్ ఎ బ్రోకెన్ వెజల్. దేవుడు విరగొట్టాడు, నల్లకొట్టి దేవుడు తను సిద్ధపరిచాడు. ఇంట్లో ఉన్న పరిస్థితులే కానీ తనకున్నటువంటి పరిస్థితులన్నిటి ద్వారా కీమా చేసి దేవుడికి, అందుకని మనం కూడా వింటాం కదా, బాగా దంచితే పచ్చడి ఏమవుతుంది, టేస్ట్ వస్తుంది కదండి. అట్లా గాడ్ హెస్ బ్రోకెన్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ హాస్పిటల్లో కూడా ఎంత సఫర్ అయ్యాడు అంటే వంశీ చెప్తున్నాడు, ఏది లేదు మామయ్య, కాళ్ళు లేవు, చేతులు లేవు, అన్నిటికీ మొత్తము పోకింగ్ ఏమంటారు దాన్ని, ప్రిక్ చేసి మొత్తం అంతా కూడా దేవుడు ఎంత ప్రొవిజన్ ఇచ్చాడు తెలుసా అండి. తనకు ఒక ప్రేమతో అటెండ్ చేయడానికి మాకు ఒక సిస్టర్ని దేవుడు ఇచ్చాడు. ఎడ్నా. రియల్లీ వి ప్రైజ్ గాడ్. అందుకొరకు దేవుని బిడ్డలకు దేవుడు ప్రొవిజన్ ఇస్తాడు. నాకెంతో సేవ చేయాలని ఉండింది, కానీ ముఖం కూడా చూడలేదు. ఎన్నోసార్లు అడిగాడు. ఇప్పుడే నేను వస్తున్నాను. అయినా సరే దేవుడి పనిలో ఉన్నాము. దేవుడు ఇచ్చిన అవకాశము ఇవ్వలేదు. కానీ మా ఫ్యామిలీస్లో ఒక 2 జ్ఞానవంతులు ఉండేవారు. అంటే ఇప్పుడు ఉన్నవారు బుద్ధిహీనులు అని నేను అనను, కానీ ఒక మంచి జ్ఞానవంతులు, ఒకటి సంపతన్న, తర్వాత భాస్కర్. వైస్ పీపుల్. ఎంత జ్ఞానం అంటే ఎక్కడేం మాట్లాడాలో, ఎంత దుఃఖంలో కూడా ఇద్దరు అలాంటి వారే. ఒక జోక్ వేశారనుకో అందరు నవ్వుతారు. అలాంటి ప్రేమతో, సమర్పణతో మా కుటుంబాల్లో ఆస్తి, శారీరకంగా మాట్లాడుతున్నాను, ఒక ఆస్తిని పోగొట్టుకున్నాం ఈ దినం కూడా. కానీ ప్రభు చింతకు వారు వెళ్ళారు. అందుకని రియల్లీ వి ప్రైజ్ గాడ్ అండ్ ఫర్ ఆల్ యువర్ కంఫర్ట్.
అన్ని సమయాల్లో మా ఇళ్లలో ఎవరైనా చనిపోతే మీరందరూ వచ్చి ఆదరించిన విధానాన్ని బట్టి రియల్లీ వి ప్రేస్ గాడ్. వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు ప్రే ఫర్ జసక్క కొరకు ప్రార్థన చేయండి, తన ఆదరణ కొరకు, వంశీ కొరకు కూడా చేయండి. తర్వాత కొన్ని సర్దుబాట్లు వారి యొక్క ఫ్యూచర్స్లో కూడా ఉన్నాయి. తర్వాత నిస్సి కొరకు కూడా మీరు చేయండి. నేను వారి గురించి ఎక్కువ చెప్పే అవసరం కూడా లేదు, కాబట్టి వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టడనేటువంటి నమ్మిక ఉంది. అలాగే బ్లెస్సీ కూడా తన భర్తతో తన పాపతో వారు కూడా ఇక్కడే ఉన్నారు. వారందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన తర్వాత మనం అక్కడికి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ సమాధి చేస్తాం. ఇంకా చేరుకోలేదు కదా నెఫన, దగ్గరే ఉన్నారు. అక్కడికి వెళ్ళేసరికి మనం పెడతా ఉంటే, ఎందుకంటే టైం ఎక్సెస్ అయిపోతుంది. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే జయన్న కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తారు. వచ్చి మన జయన్న నువ్వు కూడా దేవుని దాసులు దేవదన్న మనం చిన్న ప్రార్థన చేసిన తర్వాత జయరాజన్న కూడా చేస్తారు. ఎవరైనా చూడకపోతే ఒక చిన్న పాట పాడుతూ ఉంటాం, చూడండి. అందరు అక్కడ రావాల్సిన అవసరం, మీ చైర్స్ తిప్పేసుకుని అక్కడ చూడండి, తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వకృపానిధిగా మా పరలోక ప్రభు, మా విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ దాసుడు భాస్కరణ కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నా తండ్రి, సకల ప్రజలకు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కన్నులారా చూసిన నీ దాసును సమాధానంతో పోలిస్తున్నామని చెప్పినట్లుగా మీ రక్షణ ఆయన చూసినాడు, మీతో సమాధాన పడ్డాడు. మీ నామమును ప్రతి ఒక్కరితో సమాధానంగానే ఉన్నాడు. ఆయన ఒప్పగించినటువంటి పనులు చివరి వరకు నమ్మకంగా కొనసాగించినాడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందుకే మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది. ఆయనకి ఏదైతే ఒప్పగించినారో ఆఖరి వరకు నెరవేర్చడానికి మీరు అనుమతించినారు. మీరు అనుమతించిన ప్రకారంగా ఆయన చేసినాడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాం. సకల ప్రజలకు సిద్ధపరిచినటువంటి రక్షణ ఆయనకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మీరు సిద్ధపరిచినటువంటి రక్షణ ఈ సందర్భంలో మిమ్మల్ని కలిగి తెలుసుకుంటాను కొరకై సాయం చేయండి. మిమ్మల్ని కలిగి వెళ్ళటానికి కొరకై కృప చూపండి, తోడుగా ఉండుము. కుటుంబంలో సభ్యులందరినీ మీరు ఆదరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ బాధలో నాకు నెమ్మదిస్తుందని చెప్పినట్టుగా మీరే నెమ్మదిచ్చే దేవుడు, సమస్తాన్ని మరిచిపోయేటట్టుగా చేసే దేవుడు, కృప చూపి నడిపించి పాలించమని, ముందున్న కార్యక్రమంలో సహాయపడమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన యథార్థమైన జీవగల నామను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం. సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలుగా మీ రక్తంతో కడుగుబడిన విశ్వాసులుగా మమ్మల్ని అందరినీ ఏకపరిచినారు, మీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తానన్నారు తండ్రి. ఆ యొక్క గొప్ప మరి సంపదను ఐశ్వర్యాన్ని మామగారైన భాస్కర్రావు గారిని దయచేసినారు, మీకు వందనాలు ప్రభువా. మీ కృప, మీ కనికరము, మీ కృప, మీ కాపుదల, మీ కృప, మీ యొక్క నడుపుదల, మీ కృప, మీ సమాధానం దగ్గరతో జీవించిన కాలం అంతే ఇచ్చినారు, మీకు వందనాలు ప్రభా. ఎక్కడ తొట్టిల్లన్నప్పటికీ ఫలితాలని ప్రభువా, ఈ యొక్క జీవిత యాత్రలో మీరు ప్రతి నిత్యము ఆయనకు తోడుగా ఉండినాడు, నడిపించినారు, మీకు స్తోత్రం ప్రభువా. ఆ విశ్వాస యాత్రలో ప్రభువా మీకు మహిమార్థంగా జీవించినాడని నమ్ముతున్నాం ప్రభువా. అదిలో మీరు ఇచ్చిన నిరీక్షను బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. భార్యని బట్టి ఇద్దరు మగపిల్లని బట్టి తండ్రి, కుమార్తె లెసనని బట్టి మరి మనోరాలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ప్రభా మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపడనీయకుండా తండ్రి తలగా ఉన్నారు, కానీ ఎప్పుడు లేదు ప్రభా. అది మీరు ఇచ్చిన గొప్ప ధన్యతగా మేము భావిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి కుటుంబాన్ని ఆదరించండి. మీ యొక్క సంపూర్ణ ఆదరణ, ఓర్పు తండ్రి, ఓదార్పు బిడ్డలకు దయచేయమని ప్రభు. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నారు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ ఆప్యాయతంగా మీరు మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం నిజం శ్రేష్ఠ దేశం నిజము నిజం ప్రభుతోనే నిత్యము తండ్రి కొరికాయి మనకు రాజ్యమిమ్మా లోకా సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కొరికాయి మనకు రాజ్యమిమ్మా లోకా సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళిదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళిదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది అద్భుత నగరమది ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది ఇదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పవిత్ర నగరమది నీతి కృష్ణానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతి కృష్ణానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభు రాజ్యమది యోగములున్నది ఏర్పరచబడిన వారు ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా ఉండెదము ప్రభు సమానముగా మనముందెలామచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభు